నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 24వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యత్తు కామేప్సునా కర్మ సాహజ్ఞానేన వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. తాత్పర్యం: ఫలాపేక్ష కలవాని చేత, అహంకారం కలవాడి చేత అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయబడే కర్మ రాజస కర్మ అంటారు. రాజస కర్మ అనేది సాత్విక కర్మకు విరుద్ధమైనది. ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఫలితం ఆశించి చేసే కర్మ, నేను చేస్తున్నాను అని 10 మందికి తెలిసేటట్టు చేసే కర్మ, ప్రతి పని ఆయాసపడుతూ శ్రమపడుతూ ఎంతో ధనం అనవసరంగా వ్యయం చేస్తూ అయ్యో ఇంత ఖర్చు అయ్యిందేమిటా అని బాధపడుతూ చేసే కర్మ రాజస కర్మ. రాజస కర్మలలో ఆడంబరం, ఆర్భాటం, అందరికీ తెలియాలనే తాపత్రయం, తనకు పేరు రావాలనే ఆరాటం, అంతా నేనే చేస్తున్నాననే అహంకారం, తన గురించి 10 మంది చెప్పుకోవాలనే ఆకాంక్ష, చిన్న పనికి కూడా అనవసరంగా హైరాణ ఆరాటపడిపోవడం, ఈ పని సక్రమంగా అవుతుందా లేదా అనే ఆదుర్ద, ఇంత ధనం ఖర్చు అవుతుంది ఏమిటా అనే దిగులు, పైకి చిరునవ్వు, ఇది రాజస కర్మ లక్షణం. రాజస కర్మలలో భక్తి, శ్రద్ధ తప్ప అన్నీ ఉంటాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.